ఈ బాలా అనే విత్తనానికి పంట ఏ విధంగా వస్తుంది, దిగుబడి ఏ విధంగా వస్తుంది అనేదానికి ముందు అసలు ఈ మొక్కకి అసలు క్రాప్ ఏ విధంగా పడుతుంది, ఆ ప్రతి పూత కాయ అవుతుందా లేదా అనేదాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, ఈ మొక్క నేను అలా పైకి లేపుతాను. ఈ చివరి నుంచి ఈ చివరికి చూడండి, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా చూడండి. కొమ్మ ఎంతవరకు ఉంటే అంతవరకు మీకు కాయ కనపడుతుందా లేదా చూడండి. ప్రతి చోట కూడా అమడ కాపు. ఎంతవరకు కొమ్మ వెళ్తే మొక్క అంతవరకు మీకు కాపు కనపడుతుంది. చూడండి, ఈ ఒక్క మొక్కే కాదండి, ఇటుపక్క ఉన్న మొక్కను కూడా చూడండి మీరు. ఇది రెండో స్టెప్ అండి. మొదటి స్టెప్ దిగుబడి పంట ఏ విధంగా పట్టిందో చూడండి. ఇది మొదటి స్టెప్ అండి మొక్కలో. ఈ మొదటి స్టెప్ని ఇప్పుడు కిందికి ఇలా వంచుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇది రెండో స్టెప్. దీనికి కూడా చూడండి, కొమ్మ ఎంతవరకు పోతే